హలో గాయ్స్, ఈరోజు రూమ్ క్లీనింగ్ డే. సో ఫస్ట్ నేను బ్లాంకెట్తో స్టార్ట్ చేశా. వాష్ చేయడానికి కిందికి వెళ్తున్నా. ఈరోజు వాషింగ్ మెషిన్ ఒకటే అవైలబుల్ ఉంది. సో అందులో బ్లాంకెట్ వేసి టైమింగ్ పెట్టా. 1 hour పడుతుంది వాష్ అవ్వడానికి. సో పైకి వచ్చాక మస్కిటో నెట్ తీస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ ఒక బల్లి ఉంది అని ఒక డౌట్ ఉంది, తెలీదు, అందుకే స్లోగా తీస్తున్నా. తర్వాత నేను కర్టన్స్ తీస్తా. కర్టన్స్ కూడా చాలా మెల్లగా తీస్తా, ఎందుకంటే బల్లి ఎక్కడ ఉంది తెలీదు. సో కేర్ఫుల్. అది డాగ్ కొద్దిగా ముంగట్ జరిపి నా బ్యాక్ సైడ్కి పెడతా అని తీస్తా. మళ్ళా కంటిన్యూ కేర్ఫుల్లీగా కర్టన్ది ఒక్కొక్క తీస్తున్నా గైస్. ఫైనలీ హాఫ్ కర్టన్ తీసేసాను. నా పీలోస్ కొద్దిగా సైడ్కి పెట్టి టెడ్డీ తీసేసి మళ్ళా అంత కర్టన్ తీసేసి సైడ్కి పెట్టేస్తాను కింద క్లీన్ చేయడానికి. నా రూమ్మేట్ ఇంకా రాలేదని నేను ఒక్కదాన్ని క్లీన్ చేస్తున్నా అంతా. తను ఎప్పుడు వస్తుంది తెలీదు. సో నేనే క్లీన్ చేస్తున్నా రూమ్ అంతా. చాలా గబ్బుగా ఉన్నది గైస్. ఈ దివాళీలో అస్సలు క్లీన్ చేయలేదు. హాస్టల్లో వచ్చాక చాలా చాలా గబ్బుగా ఉండే. నైట్ అలానో అడ్జస్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ డే అంతా క్లీన్ చేస్తున్నా. కబర్డ్ కూడా చాలా మెస్ అయిపోయింది. సో క్లోత్స్ అన్నీ బయటికి పెట్టి దాని అంతా తర్వాత ఫోల్డ్స్ చేసి క్లీన్ చేస్తా కబర్డ్ అంతా. కబర్డ్లో నుంచి అన్ని క్లోత్స్ తీసి బయటికి పెట్టా. కబర్డ్ అంతా క్లీన్ చేసా. పేపర్స్ అన్నీ పడేయాలా. క్లోత్స్ అన్నీ ఫోల్డ్ చేసి బెడ్ మీద పెట్టేశాను. కబర్డ్ కొద్దిగా న్యూస్ పేపర్స్ వేసి అంటించేసాను. అన్నీ సరిగ్గా టేబుల్లో పెట్టేస్తాను అడ్జస్ట్ చేసి. ఫైనలీ నా రూమ్ క్లీన్ అయిపోయింది గైస్. చాలా టయర్డ్గా ఉన్నా ఈరోజు. మార్నింగ్ నుంచి రూమ్ క్లీన్ చేస్తున్నా. ఫైనలీ కంప్లీటెడ్.